అవకాశం ఉంది. ఈ విశ్వావసనామ సంవత్సరానికి అధిష్టాన దైవం ఎవరు? ఆ దైవాన్ని ఎలా ఆరాధించాలి? ఇక్కడ మనకు విశ్వే దేవతాకం అంటారు 8వ యుగాన్ని. అలాగనే దీంట్లో బృహస్పతి చంద్రుడు అధిపతిగా కలిగినటువంటి అనువత్సరం నడుస్తోంది. చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు, మాతృప్రేమకు సంబంధించిన వాడు. బృహస్పతి జ్ఞానానికి సంబంధించిన వాడు. కాబట్టి బృహస్పతికి అధిష్టానంగా మనం దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం మంచిది. అలాగే చంద్రుడికి అధిష్టానంగా శివపార్వతులను ఆరాధించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ విశ్వావసనామ సంవత్సరంలో మనం ధాన్యదానం మంచిది అన్నారు. అయితే ధాన్యం దానం చేసినప్పుడు వినియోగం చేసుకోవడం అనేటువంటిది కష్టమవుతుంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి వ్యక్తి 2 గుప్పెళ్ళు బియ్యం అమ్మవారి దగ్గర సమర్పిస్తూ, దక్షిణ కూడా సమర్పిస్తూ, దాన్ని మనం ఏ ఆలయంలోనో సమర్పించినట్లయితే ప్రసాద వినియోగం బాగుంటుంది. అది కాక చణకాః సర్వపాపఘ్నాః పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షితాః చణకాః సర్వపాపఘ్నాః అని పూర్వకాలం గోవర్ధనోద్ధరణ సమయంలో శనగలు భక్షించాడట కృష్ణుడు. ఆ కారణంగా ఈ శనగలు కనుక మనం ప్రతిరోజు ఓ గుప్పెడు దేవుడి దగ్గర వేసి వాటిని కూడా అలా ఆలయంలో సమర్పించినట్లయితే అది కూడా ప్రసాద వినియోగంలోకి వస్తుంది. ఈ శనగలు ఇవ్వడం ద్వారా పాపములన్నీ పోతాయి. పాపములు పోవడం ద్వారా సంపద అనుభవయోగ్యమవుతుంది, ఆరోగ్యం వృద్ధి.